హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఈరోజు వీడియో అండి, షేర్ చేస్తున్నాను చూడండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టేసుకుని చక్కగా తులసికోట ధర గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టేశాను. శుక్రవారం కదండి. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేస్తున్నారంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నానండి పూజ అయితేనే. రెండో వారం చేసుకుందాం అనేసి ఈ వారం అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి. మామూలు రెగ్యులర్ పూజలాగే చేస్తున్నాను ఈ వారం అయితే నేను. చాలామంది 4 వారాలు చేసుకుంటారు. నాకేంటంటే ఈ వారం కొంచెం ఇంట్లో కుదరలేదండి. అందు గురించి చుట్టాలది ఉండడం వల్ల కుదరలేదు. అది సింపుల్గా శుక్రవారం ఎలా చేసుకుంటాం, రెగ్యులర్ పూజ ఎలా చేసుకుంటామో అట్లానే చేస్తున్నాం. వర్షం కూడా పడుతుంది, లైట్గా చినుకులు, క్లౌడీగా ఉంది వాతావరణం. చూసారు కదా మీరు. శ్రావణ మాసం వచ్చిందంటేనే అందరికీ హడావిడి కదండి. షాపింగ్ అని అండ్ ఇంట్లో పూజలు, గుడికి వెళ్ళడం, రావడం, ఇవన్నీ కూడా మనకి చాలా హడావిడిగా ఉంటుంది. మీరందరూ షాపింగ్ చేసుకున్నారండి? శ్రావణ మాసం షాపింగ్ అయిపోయిందా? ఆషాఢంలో చాలా డిస్కౌంట్ సేల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆషాఢం కదండి. బట్టలు అయితే మరి అందరూ బ్లౌజింగ్, లేడీస్కి ఏంటంటే ప్రాబ్లం ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్బుల్ అవ్వకపోతే కనుక ఆ స్టిచ్చింగ్ లేనిదే మనకు బ్లౌజ్ అనేది మ్యాచింగ్ కుదరదు అనమాట. వాయిస్ అర్థం కాకపోతే ఏమనుకోవద్దు, లైట్గా కోల్డ్ కింద ఉంది, అందు గురించి వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ అండి, చెప్పాను కదా సింపుల్గా చేస్తున్నాను పూజ అనేసి, అదన్నమాట. మొదటి వారం చేసుకునే వాళ్ళు 4 వారాలు చేసుకుంటారు, లేదా మొదటి వారం సింపుల్గా చేసుకుని రెండో వారం బాగా చేసుకుంటారు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక రెండో వారం కంపల్సరీ చేపిస్తారండి. ఆల్మోస్ట్ లక్ష్మీదేవి అమ్మవారు అంటే అందరూ నాకు పూజ అయ్యేసరికి 5:30 అట్లా అయిందండి. ఇక్కడ కొన్ని డివోషనల్ సాంగ్స్ కూడా పెట్టుకున్నాను, కాకపోతే మళ్ళీ కాపీరైట్ అవుతుందని అయితే ఆ మ్యూట్లో పెట్టేశానండి. కొన్ని మంత్రాలు అవి కూడా చదువుకున్నాను, అవి కూడా లలితా శాస్త్రం అవి కూడా మళ్ళీ కాపీరైట్ అవుతుందనే ఉద్దేశంతో అవి మ్యూట్లో పెట్టేశాను. అసలు మార్నింగ్ నుంచి తీసిన వీడియో ఎలా ఉంటే అలా వదిలేద్దాం అనుకున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. కానీ కాకపోతే మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత వంట గదిలో అయితే వంట చేసేసుకున్నానండి. ఈరోజు పప్పు, శనగపప్పు, కొబ్బరికూర వండానండి. అది కుక్కర్లో వేసాను, శనగపప్పు కొబ్బరికూరని, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. రసం పెట్టాను, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే చేశాను. ఏంటంటే ఇంకా అందరికీ తెలిసిన రెసిపీ కదండి, సింపుల్గా అయితే నేను వీడియో తీయలేదండి, సింపుల్గా తీసింది మాత్రమే చూపిస్తున్నాను. కొబ్బరికూరని పప్పు, పచ్చిమిర్చి వేసేసి కలిపేసి కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే మనకు సరిపోతుందండి. అదే చేశాను అనమాట నేను.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్. రసం కూడా మరుగుతుంది కదండి, అది కూడా తాలింపు పెట్టేసి పప్పు అయిపోయిన తర్వాత రసం తాలింపు పెడితే పప్పు తాలింపు పెట్టేసి